ఢిల్లీలో ఏపీ సుజనా చౌదరి మంత్రి మాట్లాడుతూ ఉన్నారు. లైవ్ లో చూద్దాం. అంటే కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేక పోవటం మూలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇన్ని కష్టాలు ఫేస్ చేస్తాం. ఉన్న పరిస్థితుల్లో మనం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి బెనిఫిట్ అయ్యే విధంగా మనం గట్టిగా వాదించి సమస్యలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. దాని ప్రకారం స్టెప్ బై స్టెప్ మేము కూడా ఇక్కడ ఫాలోఅప్ చేస్తున్నాం. దీనన్నిటికీ కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజున కేవలం రాజకీయ లబ్ధి కోసం ఒక అనైతికంగా, అన్సైంటిఫిక్ గా, అన్డెమోక్రటిక్ గా పాస్ చేసిన, తప్పుల తడకతో పాస్ చేసిన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లుతో వచ్చిన సమస్యలు ఇవి. కాబట్టి ఈ సమస్యలన్నీ మనకి ఇంకా కొంతకాలం భరించక తప్పదు. కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉండటం మూలాన ప్రజల శ్రేయస్సు కోసం ఎన్ని విధాలుగా అయితే చేయాలో అన్ని విధాలుగా గట్టి ప్రయత్నం చేసి అన్ని కూడా నెక్స్ట్ వీక్ లో మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. ఏదన్నా కానీ ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుద్ది అని. ఓకే, దీనికి సంబంధించి వివిధ చట్టం అమలు విషయంలో కానీ ప్రత్యేక స్టేటస్ విషయంలో అన్ని కూడా ఇది ఎందుకంటే 4-5 మినిస్ట్రీస్ తో కలిపి ఉన్నది కాబట్టి ఆ మినిస్ట్రీస్ అందరికీ కూడా ఇవ్వవలసిన డైరెక్షన్స్ ఇచ్చాను. డెఫినెట్ గా మీతో వాళ్ళు డిస్కస్ చేసి ఒక సొల్యూషన్ తీసుకొస్తారని చెప్పారు. ఓకే, రాజ్యసభ గురించి రమేష్ గారు మాట్లాడతారు. ఈరోజు రాజ్యసభలో ప్రైవేట్ నంబర్ బిల్లు ఓటింగ్ ఉంటుందనుకున్నాం. కాకపోతే అక్కడ జరిగిన డిస్కషన్లో ఇది మనీ బిల్లా, లేకపోతే ఫైనాన్స్ బిల్లా, లేకపోతే రీఆర్గనైజేషన్ బిల్ పైన ఓటింగ్ డిస్కషన్ జరిగి ఫైనల్గా ఇది మనీ బిల్ కింద అయిపోయి స్పీకర్ డిసిషన్ పంపించారు. ఈ సారాంశం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లు పోయిన సెషన్లోనే ప్రైవేట్ మెంబర్ బిల్లు వచ్చింది. అందరూ డిస్కస్ చేశారు. ఇటు మేము డిస్కస్ చేశాము, అటు కాంగ్రెస్ నుంచి రామచంద్రరావు, హనుమంతరావు, జయరాం రమేష్, శ్రీలము అందరూ డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా ఇది ఓటింగ్ మినిస్టర్ రిప్లై అయిపోయింది. ఓటింగ్కి వచ్చింది. ఓటింగ్కి వచ్చినప్పుడు ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి హౌస్లో కేవలం 3 మాత్రం ఉన్నారు. ఒకరు కేవీపీ రామచంద్రరావు, ఇంకొకరు జేడీ శ్రీలము, మన కాను. మిగతా ఏ మెంబర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు హౌస్లో లేరు. ఆ టైంలో మేము హౌస్లోనే ఉన్నాం. మేనకా గాంధీ లేచి కోరం లేదని చెప్పడం జరిగింది. నిజంగా కాంగ్రెస్ గన ఆ రోజు ఆమె కోరం లేదని చెప్పకుండా ఉండింటే ఆ బిల్లు ఏమైండేది? ఆ రోజు కోరం లేదని చెప్పిన తర్వాత బిల్లు వాయిదా పడింది. లేకపోతే ఓటింగ్ జరిగి అయిపోయినాల్సింది ఆ రోజే. కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉండింటే ఆ బిల్లు తెచ్చిన వాళ్ళు ఈరోజు డిస్కషన్స్ అయిపోతుంది, కొంచెంసేపట్లో ఓటింగ్ ఉందంటే కనీసం వాళ్ళు ఆ రోజు ఒక 10-15 మంది సభ్యులు ఉన్నా కూడా ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఓటింగ్ అయిపోయిండేది, బిల్ పాస్ అయిపోయిండేది. అది కాంగ్రెస్ పార్టీ మీరు ఎందుకు ఇలా చేశారని మొత్తం తెలుగు ప్రజానీకము, మీడియా వాళ్ళను ఒక ముద్దాయి చేసి అడిగింది. మీరు బిల్లు పెట్టి మీకు సీరియస్నెస్ లేదు, ఎందుకు ఇలా చేశారని, మీకు అకౌంటబిలిటీ లేదా అని చెప్పినప్పుడు దాని తర్వాత పోయిన సెషన్లో ఇది తీసుకురావడము, అప్పుడు ఇది మనీ బిల్లా కాదా అని చెప్పేసి మళ్ళీ డిస్కషన్ చేసి ఈ రోజు ఈ మాదిరి జరిగింది. ఈరోజు మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మొట్టమొదటిగా 2 సంవత్సరాల తర్వాత ఇంతవరకు ఆయన ఎక్కడా ఒక్క మాట మాట్లాడలేదు.
ఈ రోజు మాట్లాడాడంటే మొన్న జరిగిన చర్చలో, షార్ట్ డ్యూరేషన్ చర్చలో ఆ రోజు కూడా నేను చెప్పా, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సీరియస్ గా ఉంటే ఇంత సీరియస్ గా చర్చ జరుగుతున్నప్పుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లేడు, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎవరైతే ప్రామిస్ ఇచ్చాడో ఆయన హౌస్ లో లేడు, ఈ బిల్లు కారకులు ఎవరైతే ఉన్నారో చిదంబరము, జయరాం రమేష్, మిగతా మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన చిరంజీవి కూడా హౌస్ లో లేడు అని నేను వేలెత్తి చూపిస్తే ఈ రోజు ఆయన్ని బతిమలాడుకొని మనల్ని ఈ మాదిరి మాట్లాడుతున్నారు రండి అని చెప్పేసి తీసుకొని వచ్చారు. నేను ఆ రోజు పాయింట్అవుట్ చేసిన, ఈ బిల్లు పెట్టినప్పుడు కానీ, డిస్కషన్ జరిగేటప్పుడు, ఓటింగ్ జరిగినప్పుడు కానీ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఎందుకు లేకుండా పోయినారు, మీకు సీరియస్నెస్ లేదు. ఇప్పుడు ఏదో జరగబోతుంది, ఏదో వస్తుంది, మనకు కొంచెమన్నా దీంట్లో పాత్ర ఉండాలి అనే ఉద్దేశంతోనే కేవలము ఈ రోజు ఒక డ్రామా ఆడినట్టు మనకు హౌస్ లో చేస్తుంది. వాళ్ళకి తెలుసు అందరికీ. ఎందుకంటే లోపల పోయిన షార్ట్ డ్యూరేషన్ జరిగి ఎప్పుడైతే ఒప్పుకున్నారో కాంగ్రెస్ పార్టీ ఆ రోజే చెప్పారు హౌస్ లో, ఇది మనీ బిల్లు, మీరు డీమ్ టు బి రిటర్న్ అని చెప్తే, ఇది చెప్పింది ఎవరో కాదు, ఆనంద్ శర్మ. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక పక్క ఆనంద్ శర్మ ఉన్నాడు, ఆజాద్ ఉన్నాడు, గులాం నబీ ఆజాద్. ఇది డీమ్ టు బి రిటర్న్ అని తీసుకోండి అంటే, కాదు ఇది డీమ్ టు బి రిటర్న్ అని తీసుకుంటే మాకు ప్రజల్లో నష్టం వస్తుంది, మేమేమి చెప్పలేము, మీరు కావాలంటే టెక్నికల్ గా ఏదో ఒకటి చేసుకోండి అని చెప్పేసి ఆ రోజు బీఏసీలో చెప్పాడు. ఆ రోజే చెప్పా నేను, ఇది ఈ మాదిరి జరిగింది, కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టట్లేదు, వాళ్ళు షార్ట్ డ్యూరేషన్ ఒప్పుకొని ఈ మాదిరి చేస్తున్నారని చెప్పేసి. నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నా, నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మేముంటాం మీ వెనకల, జీఎస్టీ బిల్లుకు అడ్డుపడండి అని చెప్తే కూడా దానికి కూడా లేదు, మేము మాట ఇచ్చాము, అది చేశాము, ఇది చేశామని చెప్పేసి వాళ్ళ జొంక తిరుగులు అన్ని మనం చూశాం. కాబట్టి మీరు ఇక మీదట ఇలాంటి తప్పుడు పనులు చేసి మీరు చేసిన పాపం కడుక్కోండి అని చెప్పేసి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకేమన్నా బయలుదేరుతాం 5:15కి. సక్సెస్ అంటే సీఎం గారు కూడా ఈరోజు విజయవాడలో ప్రెస్ మీట్ పెడతానన్నారు. మాకు చూస్తే బట్ ఆశాజనకంగా ముందు దానికన్నా ఇప్పుడు, ఎందుకంటే ఇది సీరియస్నెస్ గా ఉంది. పాయింట్ కూడా చాలాసేపు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి 1-to-1 పార్లమెంట్ లో దాదాపు 45 నిమిషాల సేపు మాట్లాడారు. దాని తర్వాత మేము ఎంపీలను కూడా ప్రధానమంత్రి దగ్గరికి పోయినప్పుడు ఆయన కూడా ఆంధ్ర ప్రాబ్లం ఈజ్ మై ప్రాబ్లం, ఐ విల్ టేక్ కేర్, వీ హ్యాడ్ ఎ గుడ్ డిస్కషన్ విత్ చంద్రబాబు నాయుడు అని చెప్పాడు. అంటే సెషన్ లో అనా లేకపోతే ఎప్పుడు చేస్తారనేది కాదు, బట్ సీరియస్ గా మినిస్ట్రీలో కానీ మిగతా దాంట్లో కానీ అంతా వర్కౌట్ జరుగుతుందని చెప్పేసి మాకు సమాచారం. రాష్ట్రానికి సంబంధించి బిల్లులు ఉన్నాయా, మన రాష్ట్రానికి ఏదైతే ఉపయోగపడుతుందో, ఏదైతే ప్రయోజనం కలుగుతుందో ఆ విషయాలన్నీ కూలంకషంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రితో సుదీర్ఘమైన చర్చలు జరిపారు. 45 నిమిషాల వరకు జరిపారు. దానిలో అన్ని అంశాలు వచ్చాయి. మన విభజన చట్టం వచ్చిన అంశాలు కానీ, ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయాలు కానీ అన్ని చర్చకు వచ్చాయి. అన్ని విషయంలో కూడా ప్రధానమంత్రి గారు చాలా పాజిటివ్ గా మనకి అనుకూలంగా స్పందించారు. మీ సమస్య మా సమస్య, తప్పనిసరిగా ఆంధ్రాకు వచ్చిన సమస్య, విభజన జరిగిన తర్వాత ఆంధ్రాకు వచ్చిన నష్టం కానీ, లోటును కానీ ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మేము తీరుస్తాము అని ఒక మంచి వాదా మాత్రం ఇచ్చారు, హామీ ఇచ్చారు. దాన్ని ముందు హోదా ఇచ్చానికి దాన్ని డిక్లేర్ చేయాలంటే, అనౌన్స్ చేయాలంటే రకరకాల ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. కొద్ది గొప్ప టైం పడుతుంది తప్ప డెఫినెట్ గా మన ప్రత్యేక హోదా కానీ, మనకు కావాల్సిన కోరికలు కానీ అన్ని తీరుతాయని ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత మాకు అలా అనిపించింది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సంతృప్తిగా వెనక్కి వెళ్ళారు. మరో వారంలో భావిస్తున్నారా ఏమంటే ఈ 2.5 రాంది ఈ వారంలో ప్రధాని చేసిన ఆంధ్రలో ఒకసారి భావిస్తున్నారు? మీరు చూశారు పార్లమెంట్ లో మేమందరం చేసి చాలా గోల్ చేశాం. మన మిత్రపక్షం అయినా సరే సభని 2 సార్లు వాయిదా వేయించాం. మనం 2 సార్లు మిత్రపక్షం వేయింది కూడా